సుప్రీంకోర్టు అంటే అమెరికా సుప్రీంకోర్టు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ సర్కార్ని ప్రశ్నించడం, కొద్దిగా చిన్న స్థాయి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఏంటి సార్ ఇది? అది నిజమే కదా. అంటే అసలు మనం విరమించాం, మనమే విరమించామా? ట్రంప్ చెప్తే విన్నామా? ఇంత పెద్ద దేశం అంత పెద్ద యుద్ధం చేసి ట్రంప్ చెప్పగానే ఎందుకు విరమించింది? ఇలా చాలా విమర్శలు, వివాదాలు వచ్చాయి కదా. మోదీ ప్రభుత్వము, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ, రక్షణ మంత్రి కానీ చెప్తూ వచ్చింది ఏంటి? మనమే నిర్ణయం తీసుకున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేస్తే సైన్యం ప్రతినిధులు, DGMO అంటారు, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, చెప్తే మేము చేసాము. కానీ అదే నేను కూడా అన్నాను, మరి అంత యుద్ధం చేసి, అంత దాడి చేసి ఆ DGMO ఫోన్ చేయగానే వెంటనే ఒప్పేసుకున్నారా? కనీసం షరతులు కూడా పెట్టలేదా? ఈ రోజు ఉదాహరణకు ఈరోజు మీడియా చూస్తే మీరు నిన్న ఆ పెహల్గాం సూత్రధారిగా ఉన్నటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాది పాకిస్తాన్లో అతను ఊరేగించారు. కనీసం మనం షరతులన్నా పెడతాం కదా, వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఒకసారి చెప్పండి. ఏం చెప్పలేదే. కాబట్టి ఖచ్చితంగా అందరు భావించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వల్లనే హఠాత్తుగా ఒప్పుకోవాల్సి వచ్చింది అని. దీని మీద జయశంకర్ అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి, వాళ్ళతో బ్రీఫ్ చేస్తూ ప్రతి వాళ్లకు బ్రీఫ్ చేస్తున్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే విచిత్రంగా చెప్పాడు. ఏమని? మనతో ఎవరు మాట్లాడినా మీరు పాకిస్తాన్కి చెప్పండి అని చెప్తూ వచ్చాము. అమెరికా వాళ్ళు అడిగినప్పుడు కూడా అదే చెప్పాము. అమెరికా వాళ్ళు చెప్తే మాకు కాదు, మీరు పాకిస్తాన్కి చెప్పి వాళ్ళని చేయమనండి అని చెప్పాము. సో చేశారు, మేము ఒప్పుకున్నామని. దీని అర్థం ఏంటంటే మధ్యవర్తిత్వమే కదా. మీరు ఫోన్ చేశారు, సరే నాకు కాదండి ఆయనతో చేయించండి, నేను మీకు చెప్పాను. మీతో అసలు మీకేం సంబంధం అని మేమిద్దరం మాట్లాడుకుంటామని నేనేం అనలేదు కదా. కాబట్టి మధ్యవర్తిత్వం ఉంది అని జయశంకర్ మాటల్లో కూడా స్పష్టమైంది. కానీ ఇప్పుడు మీరు అడిగింది నిజంగా అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్ వార్ దీని మీద విచారణ జరుపుతుంది. విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు ప్రశ్న వేశారు, భారత పాకిస్తాన్ల మధ్య మీరు తలదూర్చి రాజీ కుదిర్చారని, అలాగే అందుకోసం ఈ టారిఫ్లు వీటికి సంబంధించి కొన్ని రాయితీలు ఇస్తామన్నారని మాకు తెలుస్తుంది, నిజమేనా? అలా చేశారా అని. ఇంకే అమెరికా ప్రభుత్వము, అమెరికా సుప్రీంకోర్టు అంటే అంతకంటే హైయెస్ట్ బాడీ ఏముండదు కదా. నిజమే ఒప్పుకుంది ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అంటే అధ్యక్షుడి తరఫున. మేము వాళ్లకు చెప్పాము, మీరు కనుక కాల్పుల విరమణ చేసుకుంటే, సంధి కుదుర్చుకుంటే మీకు టారిఫ్ల విషయంలో కొంత వెసులుబాటు మేము కల్పిస్తాము, వాణిజ్య చర్చల్లో కూడా మీకు కొంచెం సదుపాయం చేస్తామని మేము వాళ్ళకు కొంచెం ఆఫర్ ఇచ్చాము. ఆఫర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరేమీ ఖండించడానికి కానీ దాటవేయడానికి కానీ లేదు. చాలా స్పష్టంగా అమెరికా మధ్యవర్తిత్వం కుదిరింది. పైగా కొంత బెదిరించారు. కోర్టులో అయితే ఆఫర్ అంటున్నారు, కానీ నిజంగా అయితే అదిరింపు. మీరు ఒప్పుకుంటారా లేదా? చాలా విషయాలు ఉన్నాయి. భారతదేశం కంటే పాకిస్తాన్ అయితే వాళ్ళ సహాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా తీవ్రమైన విషయం అంతర్జాతీయ వ్యవహారాల్లో. భారతదేశం అంతగా అమెరికా ఒత్తిడికి లోనైందా? వాళ్ళ మధ్యవర్తిత్వంతో విరమించామా? దాన్ని దాటేసి రకరకాలుగా చెప్పడం, ఇది చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి అని అడిగితే పెట్టకపోవడం. కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పిన దీని మీద మోదీ కానీ ఆయన మంత్రివర్గ సహచరులు ఏం స్పందిస్తారో మనం చూడాలి. మూడవది, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆ ట్రంప్ను భరించలేక ఎలన్ మస్కే బయటకు వెళ్ళిపోయాడు. ఎలన్ మస్క్ కంటే విడ్డూరం మనుషులు ఎవరు ఉండరు. ఆయన ప్రపంచ కుబేరుడు. అతనే బాబు ట్రంప్ బై బై అని నిన్నటి నుంచి వెళ్ళిపోయాడు. మనం అతనితో ముడేసుకొని అలా ఉంటే మునిగిపోవడమే జరుగుతుంది. ఓకే సార్.